ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరుచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నా ఇష్టమును నెరవేర్చుకునుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్తున్నారు. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికైతే నేను ఈ లోకానికి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను అంటున్నాడు. యేసుక్రీస్తు జీవితం ఈ లోకంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు జీవించినంత కాలం ఈ లోకంలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతూ వచ్చాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి, తండ్రి చిత్తానుసారంగా బ్రతకాలి, తండ్రికి ఇష్టానుసారమైన కుమారుడుగా ఉండాలనే ప్రయాసపడుతూ వచ్చాడు. అందునిమిత్తమే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు కొరకు ఒక మాట అంటారు కదండి. ఏమని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఈరోజు ఈ యొక్క మాట బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, తద్వారా తండ్రికి ప్రియముగా దేవుణ్ణి, తండ్రిని ఆనందపరిచే ఒక కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నాడో, నీ నా జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని చిత్తం ఎల్లప్పుడూ మనకి సులభంగా ఉంటుందా అంటే ఉండదండి. దేవుని చిత్తం మన యొక్క ఆలోచనలకి ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది. దేవుని చిత్తం మనం ఒకటి చేయాలనుకుంటే దానికి వేరే విధంగా ఉంటుంది. దేవుని చిత్తం మనకి ప్రారంభంలో అర్థం అవ్వదు. దేవుని చిత్తం చేయుటకు కష్టంగానే ఉంటుంది. కానీ దేవుని చిత్తం మనం చేసినట్లయితే తద్వారా దేవుడిచ్చే ప్రతిఫలం ఇంతింత కాదు, అది ఎంతో గొప్పది అన్న విషయాన్ని మనం గమనించాలి. మనం ఏంటంటే, ఇక్కడ కనబడుతున్న సమస్య తొలగిపోవాలి, ఇక్కడ ఈ విధంగా నా ఆశ తీరిపోవాలి, ఇలా జరిగితే బాగుంటుంది నా లైఫ్ అని మనం ప్లానింగ్స్ వేసుకుంటాం. కానీ దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే శ్రేష్టమైనవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని తలంపులు మన పట్ల అంత అధికంగా ఉన్నాయి అన్న విషయాన్ని గమనించి ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. భక్తుడు అంటాడు కీర్తనల్లో, దేవాని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కూడా మనం కూడా సంతోషంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవుడిచ్చి గొప్ప ప్రతిఫలం పొందుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.